రాష్ట్రాలకు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం, రాజకీయ పార్టీల యొక్క ఉద్ధారం కోసం ఏర్పడింది కదా. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కూటమి అనే విషయాన్ని మా సోదరుడు గ్రహించలేకపోయాడు దయాకర్. కేవలం రాష్ట్ర ప్రజల కోరిక మేరకే ఈ కూటమి ఏర్పడింది, అందుకనే చాలా అత్యధికమైన స్థానాలతో ఈ కూటమిని ఆశీర్వదించారు అనేది గ్రహించలేకపోయాడు. అయితే ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఒక మాట అన్నాడు, మేము నిత్యం మీ మీ ఇంటి ఇంకా చూస్తుంటాం, మీరు ఎప్పుడు విడిపోతారని చూస్తుంటామని పాపం అన్యాపదేశంగా ఒప్పుకున్నాడు. వాళ్ళు ఒప్పుకునే వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, మేము ఎప్పుడు విడిపోతామో చూడాలనేది. కాబట్టి వీళ్ళు సహజంగా మాట్లాడే మాటలకి మేము పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. ఇక ఒక మాటకైతే సమాధానం చెప్తాను, దావోస్కు ఎందుకు తీసుకోవడలేదు పవన్ కళ్యాణ్ గారు. అది అనుకున్న మాట కాదు. దావోస్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం అదే. పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న యొక్క శాఖల మీద, మిగతా అంశాల మీద మాత్రమే ఆయన దృష్టి పెడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ విదేశాలకు వెళితే ఇక్కడ దేశంలో మరి పరిపాలన చేసేది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళారు కాబట్టి చంద్రబాబు గారి స్థానంలో 4-5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వ్యవహారాలు చూసుకుంటారు. మరలా చంద్రబాబు గారు రాగానే మళ్ళీ ఆయన తన విధుల్లోకి ఆయన చేస్తారు. ఇది సహజ ప్రక్రియ, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. దీనికి కూడా మేము విపదార్థాలు తీస్తామంటే వారి యొక్క విచక్షణకు మేము వదిలేస్తాము. ఏదేమైనా ఒకటి చెప్పగలను, అద్దంకి దయాకర్ అనే వ్యక్తికి ఇక్కడ పరిస్థితులపైన అవగాహన లేదు. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు 6 నెలల ముందు జరుగుతున్న పరిణామాల మీద అవగాహన లేదు. కేవలం సంక్రాంతి పండుగ రోజు తను మాట్లాడి, తన మిత్రులతో మాట్లాడుకుని చిట్చాట్లో వచ్చిన అంశాల ఆధారంగా మాట్లాడి, మహారాష్ట్రలో జరిగింది, ఇంకా వేరే చోట జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాడు చెప్తే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నడుస్తున్న విధానము, వారు రాష్ట్రం గురించి ఆలోచిస్తున్న విధానము ఒక ఏకశిలలాగా ఉన్నారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా విఫలం అవుతారనేది చాలా స్పష్టంగా కనపడింది, ఈ మధ్య కూడా కనపడింది. కాబట్టి అందులో మేము రెండో ఆలోచన లేదు. ఎవరు మమ్మల్ని చూసి మాట్లాడతారు, గేలి చేస్తారు, మేము కొట్టుకుంటే పక్కన చూసాడని ఏడుస్తున్నాను, ఈ మాటలన్నీ వాళ్ళు చెప్పడానికి పనికొస్తాయి, మాకు సంబంధం లేని విషయాలు. వైసీపీ వారి యొక్క ట్రాప్లో మేము పడుతుంది, వారు మాట్లాడే మాటల మీద మేము స్పందించాలని కూడా అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ స్పందించి మాకు తీర్పు ఇచ్చారు. మమ్మల్ని ఈ తీరుగా వెళ్ళమన్నారు కాబట్టి మేము ఆ తీరుగా వెళుతున్నాము. వీళ్ళ యొక్క వాదనలు కానీ లేకపోతే విమర్శలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమైనా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మరలా చూసుకోవచ్చు. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. బాలకోటే గారు, సో మన రాష్ట్రంలో వివాదం పక్క రాష్ట్రంలో ఉన్న వేరే పార్టీ నాయకులకు వినోదం కల్పించింది. సరే, వాళ్ళకి తోచిన అబ్జర్వేషన్స్, వాళ్ళకున్న అవగాహన, సహజంగానే శాంతిప్రసాద్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద ఉన్న ఒక రకమైన అండర్స్టాండింగ్ ఆయన చేత అలా మాట్లాడించుంటాయని అని అంటున్నారు. మీరేమంటారు? కుట్ర పన్నుతోంది బీజేపీ, మిత్రుడికే వెన్నుపోటు పొడుస్తోంది, చంద్రబాబు గారు జాగ్రత్త పడాలి. వాసుదేవ్ గారు నమస్తే. శాంతిప్రసాద్ గారికి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, మిత్రులు కూడా నమస్కారాలు. వాసుదేవ్ గారు, ముత్యాల ముగ్గు సినిమా చూశారా మీరు? రావు గోపాలరావు, శ్రీధర్ గారు, పాతకాలపు సినిమా. శ్రీధరు చక్కని సంసారం చేసుకుంటుంటాడు కొత్తగా ఒక ఊరిలో. ఆ కుటుంబాన్ని తీయటం కోసం రావు గోపాలరావు గారు